హలో గైస్, టుడే ఇస్ డే 2 ఇన్ పాండిచ్చేరి. సో ఈరోజు మేము ఆరోవిల్ విజిట్ అయితే పెట్టుకున్నాము. ఆరోవిల్ పాండిచ్చేరికి 15 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. మీరు ప్రస్తుతం చూస్తున్నారు కదా, ఇది ఆరోవిల్ పార్కింగ్ అనమాట. పార్కింగ్ ఫీజు ఒక 30 రూపీస్ అయితే పే చేసి మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మేము టుడే మైత్రి మందిర్ విజిట్కి అయితే బుక్ చేసుకున్నాం. మైత్రి మందిర్ అంటే మనకు గోల్డెన్ డమ్ కనిపిస్తుంది కదా, దీనికి వెళ్ళడానికి ప్రీవియస్ డే మేమైతే బుకింగ్ అయితే చేసుకున్నాము. మాకు మార్నింగ్ స్లాట్ అయితే వచ్చింది. 8:30కి అయితే రావాల్సి ఉంది. మేము కొద్దిగా లేట్ అయ్యి 9కి అయితే రీచ్ అయ్యాము. నేను లోపలికి వెళ్ళి అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను. ఆరోవిల్లో మైత్రి మందిర్ విజిట్కి మనం ప్రీవియస్ డే బుక్ చేసుకోవాలన్నమాట. బుకింగ్ చేసిన తర్వాత మనకు ఒక కన్ఫర్మేషన్ అయితే ఇలా వస్తుందన్నమాట. మనకి బుక్ చేసుకోవడానికి నేను కింద సైట్ డీటెయిల్స్ అయితే మీకు మెన్షన్ చేస్తాను. మనకు బేసిక్ డీటెయిల్స్ అండ్ ఈమెయిల్ అయితే మనం మెన్షన్ చేయాలి. ఎంతమంది అయితే వెళ్తున్నారో వాళ్ళ ఇండివిజువల్ మెయిల్ ఐడీస్తో మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే అందరికీ ఈజీగా బుకింగ్ వస్తుంది. బుకింగ్ వచ్చిన తర్వాత మనకు ఒక నెంబర్ అయితే ఇస్తారు. ఆ నెంబర్ మన గేట్ ఎంట్రీ దగ్గర మనం చెప్తే కనుక మనకు ఒక పాస్ అయితే ఇస్తారు. ఆ పాస్ని మనం తీసుకుని మనం ఆరోవిల్లో మైత్రి మందిర్ విజిట్కి అయితే వెళ్తాం. దీనికి ప్రీవియస్ డే మనం బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏ రోజైతే వెళ్దాం అనుకుంటున్నారో దానికి బిఫోర్ డే 8 to 12 మధ్యలో మార్నింగ్ మీరైతే బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకి యూజువల్లీ 2 స్లాట్స్ అయితే ఇస్తారు, మార్నింగ్ స్లాట్ అండ్ ఆఫ్టర్నూన్ స్లాట్ అనమాట. నాకైతే మార్నింగ్ స్లాట్ అయితే అలాట్ అయింది. మనం పెట్టుకోవడానికి అయితే ఉండదు, మన డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాలి. వాళ్ళే అలాట్ చేస్తారు మనం ఏ స్లాట్ రావాలన్నది. సో నా బుకింగ్ నెంబర్ చెప్పిన తర్వాత నాకు ఒక పాస్ ఇచ్చి అయితే నన్ను బస్సులో అయితే కూర్చోబెట్టారు. దానికి బ్యాక్ సైడ్ అయితే కొన్ని డూస్ అండ్ డోంట్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. సైలెన్స్ అయితే మెయింటైన్ చేయమని ఉన్నది. ఇన్నర్ ఛాంబర్లోకి వెళ్ళినప్పుడు ఈ ఫాలో అవ్వాలన్నమాట. ఫైనల్లీ ఏంటంటే పాండిచ్చేరిలో డే 2 అనమాట. ఆరోవిల్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఆరోవిల్ అనేది ఒక ఇండిపెండెంట్ సొసైటీ అండ్ హౌసింగ్ టైప్ అనమాట. అదొక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు సపరేట్గా. ఒక సస్టైనబిలిటీ కమ్యూనిటీ అన్నది అక్కడ డెవలప్ చేసుకున్నారు అనమాట. అది సింప్లీ ఎలాగంటే అక్కడ అరబిందో అండ్ మదర్ అని చెప్పారు. వాళ్ళిద్దరూ అంట ఇండియాకి వచ్చి 1911 నుంచి ఒక సస్టైనబుల్ సొసైటీ కింద డెవలప్ చేసుకున్న ఐడియాతోనే వాళ్ళు ప్రొసీడ్ అయ్యి ఇప్పుడు అరౌండ్ ఒక 3000 మెంబర్స్తో అది ఒకటి ఫామ్ అయింది. నథింగ్ బట్ ఒక చిన్న టౌను, లోపలే ఫార్మింగ్, లోపలే వాళ్ళకి క్లోదింగ్ అన్నీ వాళ్ళే డెవలప్ చేసుకున్నారు. వాళ్ళ ప్రిన్సిపల్స్ ఏంటంటే మనిషి అన్నవాడు ఈ క్యాస్ట్ సిస్టమ్, రిలీజియన్, మనిషి అన్నవాడు డివైడ్ అవ్వకుండా వాళ్ళే ఇండిపెండెంట్గా ఉండడం ఎలాగా. అండ్ అక్కడ ఏంటంటే బయట లోకానికి సంబంధం లేకుండా వాళ్ళే ఫార్మింగ్ కానీ కుకింగ్ కానీ అవన్నీ చేసుకుని ఆ ప్రొడక్ట్స్ బయట అమ్ముకుని రెవెన్యూ చేసుకుని వాళ్ళు బతుకుతున్నారు. అండ్ అక్కడ శాలరీ ఏంటంటే ఇండివిజువల్కి వాళ్ళ శాలరీ వాళ్ళకే అనమాట. అందరికీ సేమ్ శాలరీ అయితే ఉంటుంది. నువ్వు గార్డెనర్ చేసినా, ఒకవేళ క్లీనింగ్ చేసినా, లేదంటే ఇంజనీరింగ్ ఆర్ సంథింగ్ ఎనీథింగ్. అండ్ అక్కడ ఏంటంటే అక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళకి ఇండిపెండెంట్గా అక్కడ స్కూల్స్ అవి ఉన్నాయి. అంటే మన సిబిఎస్ఈ అలాంటివి కాకుండా వాళ్ళే టీచింగ్స్ అవన్నీ క్రియేట్ చేసుకున్నారనమాట. చాలా బాగుంది అండ్ పీస్ఫుల్గా అయితే ఉంది. అండ్ ఆరోవిల్కి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మైత్రి మందిర్. అది ఏంటంటే సెంటర్ ఆఫ్ ది థింగ్. దానిలో సింప్లీ ఏముందంటే మనకి ఒక పగోడా టైప్ అయితే ఉంది. లోపల ధ్యాన మందిర్ అనమాట. పైనుంచి వాటర్ అనేది సర్క్యులేట్ అవుతుంది, కింద దాకా వస్తుంది. మధ్యలో మనకి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కన్స్ట్రక్షన్. కల్కి మూవీలో ఉంటుంది చూసారా, అసలు ఏంట్రా బాబు ఇది అన్నట్టుగా చాలా డిఫరెంట్గా అయితే ఉంది. అండ్ మొత్తం 3 పార్ట్స్లోని కింద వాటర్ ఉంది, మధ్యలో ఒక ఎంటీ ప్లేస్ అనమాట. ఒక తిరుక్కుంటూ పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత మనకి ఒక ధ్యాన మందిర్ టైప్ ఉంది. లోపల ఒక సింప్లీ ఒక క్రిస్టల్లా ఉంది. పైన సన్లైట్ దానిపైన పడి మనకు వెలుగైతే వస్తుందన్నమాట. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీరైతే మాత్రం తప్పకుండా పాండిచ్చేరిలో ఒక డే అయితే పెట్టుకోండి. అండ్ బుకింగ్ కూడా మీరు ఒక డే అడ్వాన్స్గా చేసుకోండి. అండ్ బుకింగ్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ బుకింగ్ ఏంటంటే 8 to 12 ప్రీవియస్ డే అయితే ఓపెన్ అవుతుంది నెక్స్ట్ డే బుకింగ్స్కి.
ఈ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే మనకి మనకు ప్రయారిటీ అయితే ఇస్తున్నారు మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే. అండ్ బుకింగ్స్ ఆర్ వెరీ లిమిటెడ్. మనకి ఆరోవిల్ అన్నది ఒక సొసైటీ. దీనికి మైత్రి మందిర్ బుకింగ్స్ అన్నవి ప్రీవియస్ డే అయితే ఓపెన్ అవుతాయి అన్నమాట. ప్రీవియస్ డే 8 to 12 o'clockకి కింద ఆరోవిల్ వెబ్సైట్ అని ఉంటుంది, దానిలో మనకి బుకింగ్స్ అనేవి ఓపెన్ చేస్తారు. అది మన ప్రీ బుక్గా ఈమెయిల్ ద్వారా బుక్ చేసుకోవాలి. రిజిస్టర్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో మనకు కన్ఫర్మేషన్ అన్నది వస్తుంది, వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారో లేదా అన్నది. ఎంతమంది అయితే వెళ్తున్నారో వాళ్ళు ఇండివిజువల్ మెయిల్ ఐడీస్ నుంచి మీరు ఆరోవిల్ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అయితే కనుక మీ ఫోన్ నెంబర్ అండ్ సమ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అవి ఫిల్ చేసిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఆరోవిల్ మైత్రి మందిర్ బుకింగ్స్ అన్నది వితౌట్ బుకింగ్ అయితే లేకుండా వెళ్తే కనుక మీకు లేట్ అయిపోతుంది. అండ్ వాళ్ళు మిమ్మల్ని డిఫరెన్షియేట్ చేస్తారు. ఎవరైతే బుకింగ్స్ ఉన్నాయో వాళ్ళకి బ్లూ కలర్ పాసెస్, ఎవరైతే బుకింగ్స్ లేవో వాళ్ళకి ఎల్లో కలర్ పాసెస్ అన్న ఇష్యూ చేస్తారు. బ్లూ కలర్ పాసెస్ ఉన్న వాళ్ళని ముందైతే ఎంట్రీ ఇస్తున్నారు. అండ్ ఎల్లో కలర్ పాసెస్ ఉన్న వాళ్ళని కొద్దిగా లేట్గా అయితే ఆపుకుని తీసుకువెళ్తున్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అంతమందిని ప్రీవియస్గా బుకింగ్ చేసుకుని వెళ్తే మీకు బెటర్ అని నేను చెప్తాను. అండ్ ఆరోవిల్కి ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవ్వండి. ఇక్కడ 2 types ఆఫ్ స్లాట్స్ ఉంటాయి. మార్నింగ్ 8 o'clock స్లాట్ అండ్ 12 o'clock స్లాట్. వాళ్ళే అలాట్ చేస్తారు మనకి ఏ స్లాట్ కావాలన్నది. మనం అలాట్ చేసుకోలేము అనమాట 8 o'clock 12 o'clock అని. వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మనం వెళ్ళడం బెటర్ అనమాట. ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళండి. అండ్ మనకేంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అక్కడి నుంచి బస్సులోకి అయితే తీసుకువెళ్తారు. మైత్రి మందిర్ దగ్గరికి వచ్చిన తర్వాత మన మొబైల్స్ అండ్ బిలాంగింగ్స్ అన్నీ అక్కడ డిపాజిట్ చేసి అండ్ ధ్యాన్ మందిర్లోకి లోపలికి ఎంటర్ అవుతాం. మనకి ఏంటంటే అక్కడ బయట కూర్చోబెట్టి ఆరోవిల్ యొక్క బ్రీఫింగ్ అయితే చెప్తారు. అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, వాళ్ళ ప్రిన్సిపల్స్ ఏంటి, ఇలాగ వాళ్ళ ప్రిన్సిపల్స్ అన్నీ చెప్పిన తర్వాత మనకి లోపలికి ఎంట్రీ అయితే మమ్మల్ని తీసుకెళ్తారు. మనల్ని లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఆల్మోస్ట్ 1 hour అయితే టైం ఇస్తారు బ్రీఫింగ్. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత కింద వాటర్ టైప్ ఒక మార్బుల్ నుంచి వాటర్ లాగా వస్తుంది, అక్కడ ఒక 10 minutes అయితే కూర్చోబెడతారు. ఆ తర్వాత పైకి అయితే తీసుకెళ్తారు. అందరికి వెళ్ళడానికి రావడానికి అంత ఫ్రీ ఆఫ్ కాస్టే. జస్ట్ పార్కింగ్ ఛార్జెస్ మన స్కూటీ అయితే తీసుకెళ్తే లేకపోతే వెహికల్ అయితే తీసుకెళ్తే దానికి మాత్రం ఛార్జ్ చేస్తారు. బస్సుకి కానీ వాటికి కానీ ఏం ఛార్జ్ చేయరు. ఇంకా మనం మిగతాది ఏమన్నా తిన్నా ఏమన్నా వాటికి అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ మనం ఏంటంటే బయట తిరిగి అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు మొత్తం ఆరోవిల్ చుట్టూ. అండ్ లోపల మార్బుల్ అవి ఉండడం వల్ల మనకి ఏంటంటే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేసరికి అక్కడ మనకి సాక్స్లు అవి వేసుకుని లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక వైట్ కలర్ క్లాత్తో మొత్తం కింద పెట్టి ఉంచుతారనమాట. అది చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు తెలిసి ఇండియాలో మరి నేనైతే అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. డెఫినెట్లీ మీరైతే వెళ్ళాలని నేను అంటున్నాను. పైకి వెళ్ళిన తర్వాత లోపలైతే పిన్ డ్రాప్ సైలెన్స్. నాకైతే అంత సైలెన్స్లో చెవులు పనిచేస్తున్నాయో లేదో డౌట్ వచ్చింది, అంత సైలెన్స్ అయితే ఉంది. వెరీ మచ్ అంటే మీరు మనం గుట్టకేసినా సరే లేదంటే చిన్న తేను పుచ్చినా సరే మొత్తం అందరికీ వినిపిస్తుంది అనమాట. అది అంత పిన్ డ్రాప్ సైలెన్స్ అయితే ఉంటుంది. ఆ సైలెన్స్ని ఎక్స్పీరియన్స్ చేయండి. అసలు చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపిస్తుంది మనకి. అండ్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనల్ని బస్సులో తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడ అయితే దిగామో అక్కడ అయితే మనల్ని దింపేస్తారు. ఆ తర్వాత ఏంటంటే మనం ఆరోవిల్ బయట ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అక్కడ కెఫేస్ ఉంటాయి. అండ్ ఆరోవిల్లో వాళ్ళు డైరెక్ట్గా తయారు చేసిన క్రాఫ్ట్స్ అండ్ మనకేంటంటే అవి దాన్ని ఏమంటారు డైస్, హ్యాండ్మేడ్ గూడ్స్ అవన్నీ ఏంటంటే అక్కడ బయట ఎగ్జిబిట్ చేస్తారు, మనం కొనుక్కోవచ్చు. అండ్ వాళ్ళు తయారు చేసిన ఫుడ్ అది కూడా మనం తిని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అన్నీ చాలా న్యాచురల్గా ఉంటాయి. ఆ సొసైటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ వర్క్షాప్స్ అయితే ఉంటుంది. మీరు అవి జాయిన్ అవ్వచ్చు. 1 week ఉంటాయి, 3 days ఉంటాయి. అండ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఉంటుంది. మెడిటేషన్ వర్క్షాప్ అని, పాటరీ వర్క్షాప్ అని. ఇక్కడ 60 countries నేషనల్స్ అయితే ఇక్కడ వచ్చి ఉంటారు. సో మైత్రి మందిర్ విజిట్ అయిపోయిన తర్వాత బస్సు మమ్మల్ని తీసుకొచ్చి ఎగ్జాక్ట్గా ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడ తీసుకొచ్చి దింపేస్తుంది అనమాట. సో ఇక్కడ మేము కెఫేలోకి అయితే వెళ్ళి మేము లైట్గా ఫుడ్కి అయితే ఆర్డర్ ఇచ్చాము.
ఇక్కడ నేచురల్ అండ్ కండెన్స్ చేసి అయితే వీళ్ళు వాటర్ అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు. అది కూడా భలే అనిపించింది. అండ్ ఇక్కడ డ్రీమర్స్ కేఫే అనే ప్లేస్కి అయితే వచ్చాం. చాలామంది తింటుంటే సరే అని ఇక్కడ ఆర్డర్ చేద్దామని అనిపించింది. సో పావ్ బాజీ అయితే ఆర్డర్ ఇచ్చా. యావరేజ్గా ఉంది, పెద్ద నాకైతే నచ్చలే. అండ్ ఇక్కడ చికెన్ క్రాజెంట్ అయితే ఆర్డర్ ఇచ్చా. చాలా చాలా బాగుంది, అసలు టేస్ట్ మాత్రం క్రీమీగా అయితే చాలా బాగుంది. అండ్ దీని తర్వాత వీళ్ళు చేసిన హోమ్ మేడ్ చాక్లెట్స్ అనమాట, ఇక్కడ ఆరవిల్లు తయారు చేశారు. అండ్ అవైతే నేను తీసుకున్నాను. అవైతే బాగున్నాయి, కొద్దిగా అంటే న్యాచురల్ ఫ్లేవర్లో అయితే ఉన్నాయి. మనకి అంతా షుగరీ టైప్ ఆఫ్ అలవాటు అయిపోయి న్యాచురల్ చాక్లెట్ మనం ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాం. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి డిఫరెంట్ వీళ్ళు ప్రిపేర్ చేసిన మెటీరియల్స్ అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. అవి ఒకసారి మీరు చూడండి, నచ్చితే మీరు ట్రై చేయొచ్చు. అన్నీ కొద్దిగా ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. వాళ్ళ రెవెన్యూ దీని ద్వారా జనరేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కొద్దిగా ఎక్స్పెన్సివ్ సైడ్ లాగా ఉన్నాయని అనిపించినాయి. ఆయిల్స్, పూజ అండ్ సంథింగ్ లైక్ సెంట్స్, డ్రెస్సెస్ అవన్నీ వీళ్ళు ఓన్గా తయారు చేసినవి అనమాట, ఒకటి సేల్ చేస్తారు. క్లాతింగ్ అయితే ఉంది. కొద్దిగా మనకి ఏంటంటే ఇమేజెస్‌లో చూస్తాం కదా! ఫారినర్స్ వచ్చి ఇండియాలో ధ్యానానికి వాటిలకి వచ్చి వాళ్ళు డ్రెసెస్ ఏసుకుంటారు కదా! కొద్దిగా డ్రెసెస్ కొన్ని అలా ఆ టైప్‌లోనే ఉన్నాయి. దాంతో పాటు చేసిన ఫ్లవర్ వాజెస్ కానీ అవి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ చేశా. అది కూడా చాలా డిఫరెంట్‌గా అయితే అనిపించింది ఐస్ క్రీము. నాకు ఇక్కడ టేస్టులు తింటుంటే అసలు ఒరిజినల్ ఏది, డమ్మీ ఏదో నన్ను మొత్తం కన్‌ఫ్యూజ్ అయిపోయాననమాట. అండ్ దాంతోపాటు పేస్ట్రీ అయితే ట్రై చేశా. ఇది కూడా ఓకే, నాట్ దట్ గ్రేట్. ఏంటంటే ఇక్కడ టేస్ట్ కన్నా వీళ్ళు న్యాచురాలిటీని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. దాని గురించి మీరైతే ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం యావరేజ్‌గానే ఉంది, సూపర్ అయితే ఏం చెప్పను. ఇదే నేను చాక్లెట్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చా. బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇది ఆరవెల్ మొత్తం మనం మైత్రి మందిర్ బయటకు వచ్చిన తర్వాత మనకి ఈ ఏరియా అంతా ఉంటుందన్నమాట. ఇక్కడే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెఫేస్ అండ్ షాప్స్ అయితే మనం చూడొచ్చు. సేమ్ డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇదంతా మొత్తం షాపింగ్ ఏరియా అనమాట. మనకి ఇక్కడ నుంచి వెళ్తే లెఫ్ట్ సైడ్కి మనకి ఒక చిన్న రెస్టారెంట్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ రైట్ సైడ్ ఏంటంటే ఒక షాపింగ్ ఏరియా అయితే ఉందన్నమాట. క్లోతింగ్ అండ్ ఆర్ట్ క్రాఫ్ట్స్, బుక్స్, ఇలా వీళ్ళు చేసినవన్నీ మనకి ఇక్కడ పెడుతున్నారు డిస్ప్లేకి. అది మనం బై చేసుకుంటే బై చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ అవి తీసుకోవడానికి మాత్రం ఈ ఏరియా చాలా బాగుందని చెప్తాను. మెయిన్లీ మనకి షాపింగ్ ఏరియాలో లౌడ్ స్పీకర్స్, గోల అదంతా లేకుండా చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా అయితే ఉంది. మెయిన్లీ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే సైలెన్స్ అనమాట. కొద్దిగా మనస్సు శాంతిగా ఉండాలంటే కనుక ఇలాంటి ప్లేసెస్లోకి వచ్చి మనం ఆ సైలెన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తే వీ విల్ డిస్కవర్ అవర్ సెల్ఫ్ అని అయితే నేను బిలీవ్ చేస్తుంటా. అది నాకు ఇక్కడ నచ్చింది. సో అలా నడుచుకుంటూ అయితే వచ్చాం. ఇక్కడ బాగుంది ఈ ఏరియా మాత్రం, చాలా నీట్గా. వీళ్ళు ఇంత బాగా చేసినా సరే వీళ్ళు నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ట్రాష్ అది ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా. మేబీ లాట్ ఆఫ్ ఎడ్యుకేటెడ్స్ ఉండడం వల్ల అండ్ ఇక్కడ వాళ్ళు ఏంటంటే ప్రతిదానికి రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకుంటున్నారు. అంటే కింద ఏమీ పడేయకుండా వాళ్ళు ప్రతిదీ మన దగ్గరికి వచ్చి మాట్లాడటం కానీ అవి చేస్తున్నారు. అది నాకు నచ్చింది. అండ్ మెయిన్లీ మన వాయిస్ ఎక్కడైనా మనం మాట్లాడుకున్నా తెలియకుండా వాళ్ళు వచ్చి కామ్ డౌన్ అన్న, సైలెంట్గా ఉండండి అన్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఇది అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ అయిపోయాం. ఇక్కడ నేను ఎక్స్పీరియన్స్ చేసిందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారినర్స్ అయితే చెట్టుని అది హగ్ చేసుకుని వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు నేచర్ని. అది నాకు చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది. వాళ్ళ ఫస్ట్ ఏమో దాక్కుంటున్నారేమో అనుకున్నాను, బట్ వాళ్ళ ఆ ట్రీని యొక్క ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అది మాత్రం నాకు బాగున్నట్టు అనిపించింది అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత నేను ఇక్కడి నుంచి ఆరోవిల్ బీచ్కి అయితే స్టార్ట్ అయ్యా. దగ్గరే ఉంటుంది ఆరోవిల్ నుంచి ఆరోవిల్ బీచ్. ఇందాకడ నేను వచ్చేటప్పుడు డిఫరెంట్ రూట్ మీద వచ్చాను. సో నా ఆరోవిల్ బీచ్ గుండా అయితే వెళ్తున్నాను.
సో, ఆరోవిల్ నుంచి ఆరోవిల్ బీచ్‌కి వెళ్తున్నప్పుడు మీకు నంబర్ ఆఫ్ కెఫేస్ అయితే ఉంటాయన్నమాట. ఆరోవిల్ ఇస్ ఫేమస్ ఫర్ కెఫేస్. మీరు ట్రై చేయొచ్చు. చాలా సేపు డ్రైవ్ చేసిన తర్వాత మేము ఫైనల్లీ ఆరోవిల్ బీచ్‌కైతే రీచ్ అయ్యామన్నమాట. కొద్దిగా లోపలికైతే ఉంటుంది. 2, 3 లొకేషన్స్ అయితే చూపిస్తుంది మన మ్యాప్‌లోని. కొద్దిగా ఐసోలేటెడ్ ప్లేస్‌లో ఉన్నట్టుంటుంది. కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ఎక్కడైతే కొద్దిగా జనం ఎక్కువ వెళ్తున్నారో అటువైపు అయితే రండి. సో, ఎంట్రీ మనకి దారైతే మాత్రం ఇలా ఉంటుందన్నమాట. సో, మీరు బైక్ అయితే పార్క్ చేసి బీచ్‌లోకైతే ఎంటర్ అవ్వండి. ఫైనల్లీ ఆరవల్ అయితే కంప్లీట్ చేసుకుని ఆరవల్ బీచ్కి అయితే వచ్చాం. బీచ్ అయితే మాత్రం లెస్ క్రౌడెడ్. తినడానికి అయితే మాత్రం ఇక్కడ ఫిష్, సీ ఫుడ్స్ అన్నీ ఏర్పాటు చేశారు. భోజనం అవన్నీ తినొచ్చు అనమాట ఇక్కడ. బీచ్ అయితే మాత్రం కొద్దిగా రఫ్గా ఉంది. చాలామంది అయితే ఆడుకుంటున్నారు. పాండీలో మిగిలిన ప్రామినెంట్ బీచ్, రాక్ బీచ్లో అయితే దిగే స్కోప్ అయితే లేదు, కొద్దిగా రాళ్ళు అవి ఉండడం వల్ల. ఇక్కడైతే బాగా దిగొచ్చు. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్కి ఇక్కడ చాలా బాగుంటుందంట. ఇలా మీరు కనుక ఆరోవిల్ విజిట్ చేస్తే ఒక 5 కిలోమీటర్స్ ఇలా వస్తే సరిపోతుంది. బీచ్ విజిట్ చేసుకుని మీరు వెళ్ళొచ్చు. ఓకే. సో, ఆరోవిల్ అయిపోయిన తర్వాత మేము తిరిగి వైట్ టౌన్‌కైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఈవినింగ్ 4:00కి మా ట్రైన్ ఉండటంతో పెద్దగా ఇంకా కవర్ చేయాల్సినవి కూడా ఏమీ లేవు. పిచ్చవరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఒకటుంది. అది కూడా నాకు పెద్ద ఎక్సైట్‌మెంట్ అయితే లేదు దాన్ని చూడడానికి. అండ్ ఒక చర్చ్, ఒక మాన్యుమెంట్ అయితే ఉంది. అది నాకు కొద్దిగా టైం పర్మిట్ చేస్తే గనుక నేనైతే విజిట్ చేస్తా. ప్రస్తుతం అయితే నేను లంచ్‌కైతే వెళ్తున్నాను. సో, లంచ్‌కి మళ్ళీ వైట్ టౌన్‌కైతే వచ్చాను. అండ్ ఇక్కడ ఒక ఐటెమ్ అయితే ఆర్డర్ చేశాను. చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. దాంతో పాటు మనకి మంచిగా రోస్ట్ చేసి మనకి మటన్ సిజలింగ్ ప్లాటర్ అయితే తీసుకున్నా. అండ్ దాంతో పాటు నేను ఎప్పటినుంచో లాబ్స్టర్ అయితే తిందాం అనుకుంటున్నాను. ఎప్పటినుంచో దీని టేస్ట్ అయితే ఫైనల్లీ పాండిచ్చేరిలో అయితే పాసిబుల్ అయింది లాబ్స్టర్ తినడానికి. 800, 890 ఎంతో పడిందనమాట. చాలా నచ్చింది నాకు దీనికి. సమ్‌వాట్ ప్రాన్ టేస్ట్ అయితే వచ్చిందనమాట. చాలా బాగుంది. మీరు కనుక ఇక్కడ ఫుడ్‌కైతే మాత్రం పాండిచ్చేరి హెవెన్ అనే ఈ చెప్పొచ్చు. కెఫే చూసారా, భలే ఉంది. ఫియస్టా కెఫే ఇది దీని పేరు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అండ్ ఆ సైట్లో మీకు ఏంటంటే పాండీ బీచ్ అయితే కనిపిస్తుంది కదా, చాలా బాగుంది. మీరు ఇటాలియన్ ఫుడ్ అయితే మాత్రం ఇక్కడ తప్పకుండా ట్రై చేయాలి. కాంటినెంటల్ కుజిన్కి ఇదొక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఆ ఫ్రెంచ్ కాలనీ వైట్ టౌన్లోనే అసలు నెంబర్ ఆఫ్ కెఫేస్ అనమాట. మీరు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ట్రై చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఫుడ్ కూడా చాలా బాగుంది. స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా బాగుంది. నేను నైట్ ట్రై చేశాను. అండ్ సో, ఈవినింగ్ టైమ్ అయితే అయింది. మేము స్కూటీ అయితే హ్యాండ్ ఓవర్ చేసి మేము పుదుచ్చేరి రైల్వే స్టేషన్‌కి అయితే రీచ్ అయ్యాం. ఎగ్జాక్ట్ 4:00కి మనకు ఒక ప్యాసింజర్ ఉంటది. అది పట్టుకుంటే మనం ఎగ్మోర్ రీచ్ అయ్యేసరికి 8:30కి అయితే రీచ్ అవుతాం నైట్‌లో. ఇది ఎగ్జాక్ట్ ఈవినింగ్ 4కి అయితే స్టార్ట్ అవుతుంది. పాండిచ్చేరి టు చెన్నై ఎగ్మోర్ అనమాట. ఇది మిస్ అయితే మళ్ళీ మీకు ట్రైన్స్ అయితే ఉండవు. బై బస్ అయితే వెళ్ళాలి. మాక్సిమం ఇది క్యాచ్ చేయడానికి ట్రై చేయండి. సో, ఇది మనం క్యాచ్ చేసుకుంటే గనక మనకి చాలా తక్కువలో అయితే ఆల్మోస్ట్ 30, 40 రూపీస్‌లో అయితే మనం రీచ్ అయిపోవచ్చనమాట. చెన్నై ఎగ్మోర్ అయితే. మిగిలిన మనం బస్ క్యాచ్ చేసి మళ్ళీ విల్లుపురం దిగి లేదంటే బస్ ఇక్కడి నుంచి చెన్నైకి చాలా కాస్ట్ అయితే ఎక్కువైపోతుంది. కాస్ట్ కటింగ్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ ప్యాసింజర్ అయితే మాత్రం మీరు మిస్ అవ్వకండి. పాండీలో 2 డేస్ అయితే సరిపోతుంది. మోర్ దాన్ 2 డేస్ అయితే మీరు బోర్ అయిపోతారు. పాండీలో మాక్సిమం అన్ని ప్లేసెస్ అయితే చూసామని అనుకుంటున్నాను. అండ్ దీనిలో మనకు బడ్జెట్ ఏంటంటే రూమ్స్‌కైతే ఎక్కువ అవుతుంది. ఒకవేళ మీరు హాస్టల్ ఉంటే అది కూడా తక్కువే అవుతుంది. రూమ్స్‌కి పర్ డే 1500 ఇన్ 2000 ఏసుకున్నా 4000 అక్కడే అయిపోతుంది. స్కూటీకి ఒక 500 అయితే వేసుకోండి. ఫుడ్‌కి పర్ డే 1000 ఏసుకున్నా సరే మనకి ట్రావెలింగ్ ఒక 3000 ఆల్మోస్ట్ లైక్ 8000, 9000 మధ్యలో మనం
ఇబ్బంది పడకుండా కొద్దిగా లగ్జరీగానే వెళ్ళి అయితే రావచ్చు. దీన్ని తగ్గించుకునే బట్టి మనకేంటంటే రూమ్ షేరింగ్ అండ్ వాటిని బట్టి మనం బడ్జెట్ అయితే కాంప్రమైజ్ అయితే అవ్వాల్సొస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.